సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం కేవలం కాలమార్పు మాత్రమే కాదు, అది మన సంస్కృతికి చిహ్నం. ధాన్య రాశులు ఇల్లు చేరి రైతన్నల సంబరం అంబరాన్ని అంటే సమయం. సంక్రాంతి పండుగలో మొట్టమొదటిదైన భోగి అత్యంత విశిష్టమైంది. భోగి మంటలు, భోగి పళ్ళు మనసును పరవశింపచేస్తాయి. భోగి అంటే అనుభవించటం అని అర్థం. భోగి రోజున రైతన్నల ఇంద్రుణ్ణి పూజిస్తారు. కాలానికి తగ్గట్టు వర్షాలు కురిపించినందుకు ఇంద్రుడికి ధన్యవాదాలు తెలుపుతారు అన్నదాతలు. తెల్లవారుజామున భోగి మంటలు వేయటం ఆచారం. చీకటిని చీలుస్తూ ఆకాశమంతా ఎత్తుకులిచే అగ్ని శిఖలు కొత్త ఆశలను చిగురింపచేస్తాయి, చలిని తరిమేస్తాయి. ఆవు పేడతో చేసిన పిడకలతో భోగి మంటలు వేయటం ద్వారా వాటి నుంచి వచ్చే పొగ గాలిలోని సూక్ష్మ జీవులను నశింపచేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. భోగి మంటల్లో ఇంట్లో పాత సామాన్ వేస్తాం. ఇలా చేయటంలో మనలోని వెనకబడ్డ ఆలోచనలు, అభివృద్ధిని ఆటంకపరిచే అలవాట్లు, కోపం, ద్వేషం, స్వార్థం, కపటం ఇలాంటి మాలిన్యాలను దహింపచేయాలని, తద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి అనేది ఈ పండుగ ఆంతర్యం. మనలో మన చుట్టూ ఉన్న వ్యర్థాలను తొలగించి కొత్త వెలుగులకు స్వాగతం పలకటమే భోగి అని పండితులు చెప్తూ ఉంటారు. భోగి పళ్ళ వెనక ఆంతర్యం తెలుసుకోవాలంటే భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళ వేడుక మన తెలుగింట సంప్రదాయం. రేగిపళ్ళు, చిల్లర నాణాలు, అక్షింతలు, పూల రేకులు కలిపి పిల్లల మీద పోసే ఈ ఆచారం చిన్నారులకు రక్షణ కవచం. బంధుమిత్రులను పిలిచి పిల్లలకు హారతిచ్చి దిష్టి తీసి ఆశీస్సులు అందిస్తారు. రేగు పండుగను బదరీ ఫలం అంటారు. ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. ఈ పండ్లు తల మీద పోయటం వల్ల దృష్టి లోపాలు తొలగుతాయని, శ్రీమన్నారాయణుడి కృప కలుగుతుందని విశ్వసిస్తారు. పిల్లలు పుట్టినప్పుడు మాడు మెత్తగా ఉంటుందని తెలుసు కదా, దాన్ని బ్రహ్మ రంధ్రంగా భావిస్తారంతా. రేగు పళ్ళు తల మీద పోసినప్పుడు వాటి నుంచి వచ్చే సువాసనలు దాన్ని ప్రేరేపితం చేస్తాయట. తద్వారా జ్ఞానం పెరుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు. ఆరోగ్యంగా జీవిస్తారు అనేది కూడా చాలామంది నమ్మకం. ఎర్రగా గుండ్రంగా ఉండే రేగి పళ్ళను సూర్యుడికి ప్రతీకగా చెప్తారు. భోగి మంటలు, భోగి పళ్లతో తెలుగు లోగిళ్లలో పూర్తి సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటా సందడి నెలకొంది. రేపు కనుమ, ఆ తర్వాత రోజును కనుమ అంటారు. రేపు సంక్రాంతి తర్వాత రోజును కనుమ అంటారు. ఈ 3 రోజులు కూడా తెలుగు రాష్ట్రాలు సందడిగా ఉంటాయి. సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాలాట మధ్య భోగి వేడుకల సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలు పంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు కులమత తారతమ్యాలు లేకుండా ఒకే చోట చేరి గత సంవత్సరంలో అనుభవించిన కష్ట నష్టాలను భోగి మంటల్లో వేసి కొత్త సంవత్సరం సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు.